నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ మళ్ళీ మారి టీడీపీ గవర్నమెంట్ గనక వస్తే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారంటే, తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయిద్ది. బిల్డర్స్ అనేది రోడ్ మీదకెక్కుతారు అని చాలా అపోహలున్నాయి. నిజమే అంటారా? మీకు ఎవరు చెప్తారు బాబు న్యూస్ అంతా? ఇదిగో మీడియా వాళ్ళకి పని పాటు ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ఆ! ఏపీలో గవర్నమెంట్ వస్తే తెలంగాణ పడిపోవడం ఏంటి? ఇది నేను ఏకీభవించను. కొద్దిగా ఛాన్స్ ఉంటది. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఏపీ గవర్నమెంట్ మీద బేస్ అయ్యి తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్ కావట్లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. ఏపీ గవర్నమెంట్ ఒక చిన్న రోల్ ఉంటది. ఓ 10%, 15%, 20% కొంటారు. అందరూ ఏపీ వాళ్ళు కొనట్లేదు కదా తెలంగాణలో. తెలంగాణలో ప్రపంచం చుట్టూ మొత్తం వరల్డ్ లెవెల్‌లో ఎవ్రీబడీ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ డెస్టినీ. గత 10 సంవత్సరాలుగా రూ. 10, రూ. 100 అయింది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కూడా అదే ద సిస్టమ్ ఫాలో అవుతది. అదే స్పీడ్. దూకుడు. ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు మీరు చూసుకుంటే కేసీఆర్ గారికి ఎక్కడొచ్చాయండి ఓట్లు తెలంగాణలో? హైదరాబాద్ సిటీలో ఎందుకు వచ్చాయండి? డెవలప్‌మెంట్. Because the infrastructure was developed, city was developed, industry zones, industry employment, IT employment, flyover, bridges, metros అన్నీ బాగానే చేశారు. కానీ ఆయన చేసింది లోపం ఎక్కడుందంటే ఒక పర్టికులర్ జోన్. హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక పార్ట్. ఆ హైదరాబాద్ ఒక జోన్ మీద బాగా ఫోకస్ చేసాం. కోకాపేట్ 100 కోట్లు. సో దానివల్ల సిటీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ గారితో. నేను ఓట్లు టకమని ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ రాలేదు, ఒక్క సీట్ కూడా. కానీ అవుట్ సైడ్కి వెళ్తే ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ రాలే. సో క్లియర్. ఇప్పుడు మీ నాన్నగారికి మీ అమ్మగారికి 5 కూతుర్లు 5 కొడుకులు అనుకో, అందరు కొడుకులు ఈక్వల్గా చూడాలా లేదా? అవును. మరి ఇక్కడ జరిగిందా? జరగలేదు. అది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏపీలో గవర్నమెంట్ మారినా మారకపోయినా ఒక 5% ఇటో కరెక్షన్ ఉండొచ్చు, కానీ దానివల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏమీ పడిపోదు. సీఎం గారు ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేశారు తెలుసా? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని, నా రియల్ ఎస్టేట్ నా పేటెంట్, నా సొత్తు, నేను చేసిన నాకున్న అవగాహన అంత రియల్ ఎస్టేట్లో అంతకుముందు ఏ సీఎంస్కి అంత అవగాహన ఉండకపోవచ్చు. సో నా ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్ ఉంటుంది. నేను పొలిటికల్ లీడర్ అయినా నా కెరియర్ రియల్ ఎస్టేట్తో స్టార్ట్ అయింది. అండ్ రియల్ ఎస్టేట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ జస్ట్ లైక్ దట్. దాన్ని మెరుపిస్తానన్నారు. కురుపులకు తుఫాను, వర్షం అంటే ఆ లెవెల్లో. సో ఆ విధంగా ఆయన ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నారంటే, అంతకుముందు హైదరాబాద్ సిటీకి 2008లో 2030 హైదరాబాద్ మెగా హెచ్ఎండిఏ ప్లాన్ చేశారు. రైట్? అది ఇంతవరకు నడుస్తుంది. ఇప్పుడు ఈయన రాగానే ఏం చేశాడు సీఎం గారు? 2024లో 2050 మెగా సిటీ ప్లాన్ ఫర్ తెలంగాణ. ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది ఇక్కడ. అది అవుతుందో లేదా అని పక్కన పెట్టేసండి. బట్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. సో ఒకసారి అవన్నీ డెవలప్ అయ్యామనుకోండి, గోల్డ్ మైన్ ఇంకా. ఓకే. రియల్ ఎస్టేట్ టాప్ గేర్లో ఉంది, 5th గేర్లో ఉంది. అది ఫస్ట్ గేర్కి 0కి రావాలంటే చాలా కష్టం. 5th నుండి 4, 4 నుండి 3, 3 నుండి 2, 2 నుండి 1 న్యూట్రల్. సో అంత ఓపిక ఎవరికి లేదు. ఎందుకంటే ఇంకోటి, గవర్నమెంట్లు రియల్ ఎస్టేట్ని ఎక్కువ ఇబ్బంది పడటం, ఎక్కువ కెలకరు. ఎందుకంటే నేను ఆల్రెడీ అంత ముందు వీడియోలో చెప్పాను నీకు, 70-80 వేల కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్ ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్. ఇప్పుడు లేటెస్ట్ చేంజెస్ హెచ్ఎండిఏ పరిధిని పెంచడం, ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ శాంపుల్ పెంచడం, డ్యూటీలు ఇవన్నీ పెంచితే మేబీ 1,00,000 కోట్లు అయిపోవచ్చు. నా అజంప్షన్. 1,00,000 కోట్లు ఏమన్నా వదులుకుంటారా బాబు? రెండోది, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరెవరు అనేది మీరు అర్థం చేసుకోండి. ఏపీ పక్కన ఉంది, ఏపీ గవర్నమెంట్ అక్కడ బాగాలేదు అనుకున్నారు. అది ఎప్పుడు మొదటి నుండి ఏపీ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు యునైటెడ్ లేనప్పుడు కూడా హైదరాబాద్కి ఎప్పుడు ఏపీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. బట్ గత 5-10 సంవత్సరాలు హైదరాబాద్ పెరిగిన విధానం చూసుకుంటే, దర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సిడ్నీ, మిడిల్ ఈస్ట్, సౌదీ, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ ఇవన్నిట్లో కూడా ఇన్వెస్టర్స్ ఇక్కడ పెడుతున్నారు. ఇది కాకుండా మన సౌత్ జోన్ కాకుండా ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్ ఆఫ్ ఇండియా
వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అవన్నీ పోలిస్తే మన ఏపీ దగ్గర వచ్చేది 5-10% కంటే ఎక్కువ ఉంటుంది. మీరు చూసుకోండి. నేను యావరేజ్‌గా నాకు వరల్డ్ మొత్తం నుంచి నా యూట్యూబ్ రీచ్ వల్ల అంత బ్రాండ్ వచ్చింది కూడా 500 వీడియోలు పైగా చేశాను. నేను చాలా ప్రొఫెషనల్‌గా చెప్తాను. చాలా నాకంటూ ఏ వెంచర్స్ లేవు. అన్‌బయాస్డ్ ఇన్ఫర్మేషన్. బయాస్డ్ చెప్పంటే నా ప్రాజెక్ట్ ఉంటే నా ప్రాజెక్ట్ తోలాలి అందరిని. అందుకని నేనేం ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు. సో యావరేజ్‌గా 5-10 కాల్స్ ఎవ్రీ డే వస్తాయి నాకు అక్రాస్ ది గ్లోబ్. ఓకే. మన ఛానల్‌లో కూడా చూసి ఫోన్ చేస్తారు. అర్థమైందా? అందులో అందరూ కూడా అడిగేది హైదరాబాద్. ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ నీ క్వెషన్ ఇవన్నీ కంట్రీలు ఉన్నాయి. ఎన్ని సిటీలు ఉన్నాయి ఇండియాలో? బాంబే, ఢిల్లీ, పూణే, చెన్నై ఇవన్నీ ఉన్నాయి. అందరూ హైదరాబాద్ గురించి అడుగుతారా సార్? లేకపోతే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ హైదరాబాద్ గురించి అడుగుతారా? మెజారిటీ ఆఫ్ ద షేర్ హ్మ్. హైదరాబాద్. అంటే నాకొచ్చే ఫోన్ కాల్ అయితే హైదరాబాద్ గురించి అడుగుతారు. బికాజ్ ఐఎమ్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. నేను ఇండియా మొత్తం మెంటరింగ్ ఇస్తాను, అడ్వైస్ ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం. కానీ వచ్చే 10 కాల్స్‌లో 8-9 కాల్స్ అనేది హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్. మేబీ ప్లాట్, విల్లా ఆర్ ఫ్లాట్ ఆర్ ఫార్మ్ ప్లాట్ ఏదైనా. అర్థమైందా మీకు? సో దానివల్ల ఏమవుతుందంటే మీరన్న స్టేట్మెంట్ 100% తప్పు. తెలంగాణలో, ఏపీలో గవర్నమెంట్ మారొచ్చు, మారిపోవడం. మారినా మారకపోయినా ఇప్పుడు ఒక మార్కెట్‌లో ఇద్దరు అరటిపళ్ళు పక్క పక్కన ఉంటారు. అరటిపళ్ళు అమ్ముతాడు బండి ఉంటాయా? మార్కెట్‌లో వెళ్తే పక్క పక్కనే 2, 3 ఉంటాయి. మూడోవాడు అంతవరకు 2 ఉండేవి. మూడోవాడు పెట్టడం ఈడి బేరం తగ్గిపోద్దా? ఈడి బేరం ఈడికి ఉంటది. ఆడి బేరం ఆడికి ఉంటది. అవునా కదా? అవును. మరి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మన బేరం మనకు ఉంటది కదా! మన హైదరాబాద్ ఎందుకు అందరూ చూస్తారనేది ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం. బేసిక్‌గా హైదరాబాద్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెంటాస్టిక్. దాని తర్వాత ఇండస్ట్రీ డెవలప్‌మెంట్స్, ఫండింగ్, మూడోది ఎంప్లాయ్‌మెంట్. ఇవన్నీ కనుక మీరు చూసుకుంటే మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. తర్వాత హైదరాబాద్ కండిషన్స్, న్యాచురల్ కెలామిటీ, టెంపరేచర్ ఈజ్ వెరీ గుడ్. ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. యూజర్ ఫ్రెండ్లీ. ఏ లాంగ్వేజ్ ఇచ్చినా బతకగలడు. ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ 4 పక్కల పెరిగే సిటీ ఏదంటే ఇదే ఇప్పుడు ఇండియాలో. ఓఆర్ఆర్, RRR గిఫ్ట్స్ మనకి. ఓఆర్ఆర్, RRR వల్ల మొత్తం రూపురేఖలే మారిపోతున్నాయి హైదరాబాద్. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఆన్ డెప్యుటేషన్ ట్రాన్స్ఫర్‌లో వస్తే వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళట్లేదు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు వచ్చి. సో ఏపీలో గవర్నమెంట్ మారినా మారకపోయినా మన తెలంగాణ రియల్ ఎస్టేట్‌కి నేను పాజిటివ్ థింకింగ్ ఉంటాను. ఎటువంటి డోకా లేదు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం. జస్ట్ ఫర్ వ్యూయర్స్‌కి చెప్తున్నాను. ఇంకొక నెక్స్ట్ 1-2 మంత్స్‌లో రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 7-8 నెలల నుండి రేట్లు పెరగలేదు. ఓకే. పెరగలేదు కాబట్టి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఒకసారి గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చి సెటిల్మెంట్ ఫార్మ్ అయిపోయిందంటే మ్యాటర్ విల్ బి డిఫరెంట్. ఆల్రెడీ రేట్లు పెంచుకొని వర్కౌట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ టైం. అండ్ రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచుతా అన్నారు. అదొక మరొక వీడియోలో మాట్లాడదాం మనం. పెడితే డబుల్ స్పిన్ రేట్లు పెరిగితే రిజిస్ట్రేషన్ రేట్లు పెడితే అది సో డబుల్ స్పిన్ అటాక్. క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్ అంటాం కదా! అవును. ఇది జరగబోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు మనకి దే కెన్ ఐదర్ కాల్ మీ ఆర్ దే కెన్ గో టు మై వెబ్‌సైట్ realtoroxygen.com.